మనిషి ఆలోచన విధానం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, ఏదన్నా ఒక సంఘటన జరిగితే దాన్ని పొలిటికల్ పార్టీకి కానీ, రిలీజియన్‌కి కానీ, లేదంటే పొలిటికల్ లీడర్‌కి కానీ లింకప్ చేసి చూస్తున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీలోని మాకవరపాలెం అనే విలేజ్‌లో ఒక మెడికల్ కాలేజ్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇది పాత గవర్నమెంట్‌లోనే స్టార్ట్ అయింది. అప్పుడే 70% కన్‌స్ట్రక్షన్ పూర్తయిపోయింది. ఆ మిగతా 30% ఇప్పుడొచ్చిన కొత్త గవర్నమెంట్ పీపీపీ మోడల్‌లో కంప్లీట్ చేస్తానని చెప్తుంది. సో, దాన్ని అపోజ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొన్న నిరసన తెలిపారు. మా ఊరొచ్చారు. సో, పాయింట్ నంబర్ 1 ఈ ఇన్సిడెంట్ మా ఊర్లో జరుగుతుంది. సో, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మాకుంది. పాయింట్ నంబర్ 2 నేను ఎంబీబీఎస్ చేసిన డాక్టర్‌ని. సో, ఇది మెడికల్ కాలేజ్ ఇష్యూ. సో, ఈ విషయం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఈ 2 పాయింట్లనే కాదు. ఒక పేదవాడికి మంచి చేస్తా అంటే ఎవరి వైపు అయినా సరే సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేననే కాదు. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. అది ఏ పొలిటికల్ పార్టీ అయినా అవ్వచ్చు. అది సీబీఎన్ గారు అవ్వచ్చు, వైఎస్ జగన్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ పేద ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తారు. మనం పాయింట్లోకి వెళ్ళిపోతే జియో నెంబర్ 108 2022 జూన్ అప్పటికే మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దీనికి తోడుగా ఇంకో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి జగన్ గారు ప్రణాళిక రూపొందించారు. అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని మాత్రమే కాకుండా జిల్లాల్లో ఒక సామాన్యుడికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏదో ఒక మండలాన్ని తీసుకొని ఆ ఊర్లో ఈ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. సో, దీనికోసం 8,200 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి దీనికోసం ఆల్రెడీ పెట్టుబడులు కూడా తీసుకోవడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ ఒక సంస్థ నుంచి అప్పు తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆయన ఉన్న టెన్యూర్లోనే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయాయి. మిగతా మెడికల్ కాలేజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఆయన చేసే పోరాటం ఏంటి? ఆ మిగతా మెడికల్ కాలేజ్ కూడా ఖచ్చితంగా అండర్ గవర్నమెంట్‌లోనే కన్స్ట్రక్షన్ అవ్వాలి. టోటల్ బడ్జెట్ 8,200 కోట్లు అయితే ఆయన ఆల్రెడీ దీనికి 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. పెట్టాల్సిన అవసరం ఉంది 6,000 కోట్లు. సో, ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ మా దగ్గర 6,000 కోట్లు లేవు. సో, మేము దీన్ని కంప్లీట్ చేయలేము. సో, దీన్ని పీపీపీ మోడల్‌లోని పూర్తి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి చెప్తుంది. సో, కేవలం 6,500 కోట్లు ఖర్చు పెట్టలేని ఈ గవర్నమెంట్ 3,00,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి కడతదంటే ప్రజలు ఎలా నమ్ముతారు? నమ్మరు. ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 మీకు నిజంగా పీపీపీ మోడల్ అంత నచ్చితే అమరావతిని కూడా పీపీపీ మోడల్‌లోనే కంప్లీట్ చేయండి. ఆటోమేటిక్‌గా ప్రజలే సపోర్ట్ చేస్తారు మీకు. ఈ మెడికల్ కాలేజ్‌నే కాదు. ఎంటైర్ స్టేట్ మొత్తం డెవలప్‌మెంట్ కూడా అంతా పీపీపీ మోడల్‌లోనే కావాలి అని చెప్పి ప్రతి తెలుగువాడు కూడా మీకే సపోర్ట్ చేస్తారు. సో, మీరు ఖచ్చితంగా పీపీపీ మోడల్‌లోనే కంప్లీట్ చేయొచ్చు. టానిక్ బాటిల్ టైట్‌గా ఉన్నంత మాత్రాన దాన్ని టైటానిక్ అవ్వదు. ఎందుకంటే ఒక్కసారి ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో, అందుకే ఈ పోరాటం. మీరు అవునన్నా కాదన్నా సరే ఖచ్చితంగా ఈ విషయంలో మెడికల్ కాలేజ్ విషయంలో ఖచ్చితంగా జగన్ గారి వైపే నా స్టాండ్ ఉంటుంది. ఇది నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వచ్చు, నచ్చని వాళ్ళు నా పేజ్ అన్ఫాలో కొట్టేయచ్చు. అది నాకు సమస్యే లేదు. ఎందుకంటే ఒక విషయం మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఇది ప్రతి పేదవాడి హక్కు మెడికల్ కాలేజ్ అనేది. వైద్యం, విద్య అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. ప్రజలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ పరిపాలిస్తుంది అంతే. అంతేగాని గవర్నమెంట్ పరిపాలిస్తుంది కాబట్టి ప్రజలు లేరు. ఈ పాయింట్ మాత్రం ప్రతి గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్. పాత గవర్నమెంట్ అయినా, ముందు గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ప్రజలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ పరిపాలిస్తుంది అంతే. అంతేగాని గవర్నమెంట్ పరిపాలిస్తుంది చెప్పి ప్రజలు లేరు. మైండ్ ఇట్. జగన్ గారు ఈ ప్రణాళిక రూపొందించినప్పుడు క్లియర్‌గా చెప్పారు. ఈ మెడికల్ కాలేజ్ అనేవి సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్‌లో డెవలప్ అవుతున్నాయని చెప్పి. అంటే ఇందులో కేవలం 50% సీట్స్ మాత్రమే గవర్నమెంట్ అండర్‌లో ఉంటాయి. మిగతా 50%లోని 30% అనే సీట్స్ బి కేటగిరీకి ఇస్తారు. మిగతా 20% సీట్స్ అనేవి ఎన్ఆర్ఐ కోటా కింద వినియోగించుకుంటారని చెప్పి క్లియర్‌గా చెప్పారు. అంటే ఎన్ఆర్ఐ కోటాలో ఒక సీట్ మినిమం 20 lakhs అమ్ముకోవచ్చు. అలాగే బి కేటగిరీలో సంవత్సరానికి 12 లక్షల చొప్పున చార్జ్ చేయొచ్చు సీటుకి. సో, ఇవి 50%లో మనకి ఆదాయం వస్తది. సో, ఈ ఆదాయంతో ఆ మెడికల్ కాలేజెస్ అనేవి సెల్ఫ్ సస్టైనబుల్‌గా డెవలప్ అవుతాయని క్లియర్‌గా చెప్పారు ఆ జీవోలోనే. సో, ఇప్పుడు సిబిఎన్ గారు ఏమంటున్నారు? ల్యాండ్ ఇచ్చినంత మాత్రాన, బిల్డింగ్ కట్టినంత మాత్రాన పని పూర్తయిపోయినట్టు కాదంటున్నారు. అందుకే కదా సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ పెట్టింది. క్లియర్‌గా ఇండికేట్ చేశారు జీవోలోనే. జీవో నెంబర్ 108 క్లియర్‌గా చెక్ చేయండి ఒకసారి. జగన్ గారు చెప్పింది అదే. అంతే మీరు చెప్పిందే కరెక్ట్. ల్యాండ్ ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టినంత మాత్రాన పని పూర్తయిపోయినట్టు కాదు. దానికి చాలా పెట్టుబడులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. డాక్టర్‌లని తీసుకురావాలి, నర్సింగ్ స్టాఫ్‌ని తీసుకురావాలి. ఇంకా చాలా ఖర్చులుంటాయి. సో, ఇవన్నీ కూడా
ఈ సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లోనే మనం సంపాదించుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పారు జగన్ గారు. మీరు ఇప్పుడు దీన్ని పీపీపీ మోడల్కి ఇస్తా అంటే పేద ప్రజలు కడుపు కొట్టినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ పీపీపీ మోడల్లోనే మధ్యప్రదేశ్లోని, కర్ణాటకలోని, కేరళలోని కట్టారు. ఇప్పుడు ఆ గవర్నమెంటే మళ్ళీ టేక్ ఓవర్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సస్టైన్ చేయట్లేదని చెప్పి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెడికల్ కాలేజెస్, అదర్ థింగ్స్ విచ్ దే ఆర్ కన్స్ట్రక్టెడ్ అండర్ పీపీపీ మోడల్, దే బికమ్ డిజాస్టర్ in Madhya Pradesh, Kerala and Karnataka. If you have any doubt means please go and check in YouTube or Google. You got proofs for everything. సో మీకు ఇష్టం లేకపోతే కట్టడమే మానేయండి పూర్తిగా. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళే కట్టుకుంటారు. అంతేకాని పీపీ మోడల్లో కడితే ఖచ్చితంగా దీన్ని ఏ పేదవాడు అంగీకరించడు. మీకు అంతగా కావాలంటే మీరు అమరావతిని కట్టుకోండి పీపీపీ మోడల్లోనే. కేవలం 5,500 కోట్లు మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనే ప్రతి ఒక్కరికి హక్కు కట్టి తీరాల్సిందే. చదువుకున్న వాళ్ళకి కొంచెం కామన్ సెన్స్ ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంత మంచి జరుగుతుందో. అంతేకాని మీ పార్టీ పిచ్చిలో పడి మీరు ఏ జెండా అయినా మోసుకోండి, ఏ పార్టీ లీడర్ అయినా కానీ తిరగండి, నాకు ప్రాబ్లమే కాదు. కానీ ఇది అందరి సమస్య, ఇది ప్రతి ఒక్కరికి మంచి జరిగే సమస్య. దీనికి అందరూ యునానిమస్గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే మీకే లాసు. ఎందుకంటే ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈరోజు ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు. ఒక ఓపీ ఛార్జే కేవలం తక్కువ 800 రూపాయలు తీసుకుంటారు ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు. ఇంకా సర్జరీ కానీ పడిందా, ఏదన్నా సీరియస్గా అడ్మిట్ అయితే ఎంత ఖర్చు అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ పీపీపీ మోడల్లో ఉందంటే ఇప్పుడు ఖర్చు పెడతాను అనుకో డబ్బులు, ఖచ్చితంగా సైలెంట్గా ఉంటారా? రేపు పొద్దున ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అటాచ్ చేస్తూ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఈ పీపీపీ మోడల్లో. అప్పుడు ఓపీ ఛార్జ్ దగ్గర నుంచి ఐపీ ఛార్జ్ వరకు ఎన్ని లక్షలు గుంజుకుంటారో అసలు ఊహించుకోండి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎంఓయూలో ఏం చెప్తున్నారంటే 33 సంవత్సరాల పాటు లీజ్కి ఇస్తారండి ఈ పీపీపీ మోడల్లో. 33 సంవత్సరాలు అంటే చిన్న విషయం అండి. ఎన్ని కోట్లు సంపాదిస్తారు ఈ గ్యాప్ల వాళ్ళు. ఒక్కసారి మీకు తెలియదా ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్తే ఏమవుతుందో? ఎన్ని స్కూల్స్ చూస్తున్నాం ఈరోజు ఒక ఎల్కేజీ స్కూల్ జాయిన్ చేయాలంటే ప్రైవేట్ స్కూల్లో ఎంత ఖర్చు అవుతుంది తెలుసా మీకు? లక్షల్లో అవుతుంది. ఏంటి ఎల్కేజీ కేవలం. ఎందువల్ల? ఈ ప్రైవేట్ స్కూల్స్ వల్ల. గవర్నమెంట్ మెయింటైన్ చేయలేదు స్కూల్స్ని. ఇంకో థింగ్ మర్చిపోయాను, ఎవరినేమంటే గవర్నమెంట్ హాస్పిటల్ నీట్గా ఉండవు, గవర్నమెంట్ హాస్పిటల్ బాగోవు, నీకు హెల్త్ బాగోతుంది వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పుచ్చుకుంటావా అని క్వశ్చన్ చేస్తున్నా తిరిగి. అరే బాబు, గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ స్కూల్ బాగోపోతే దాన్ని బాగా చూసుకెళ్ళి చేసుకునే బాధ్యత మనకుంది. మనం వెళ్ళి మనం ఓటేసిన నాయకుడిని కాలర్ పట్టుకొని ఎందుకు మెయింటైన్ చేయడం సరిగ్గా క్వశ్చన్ చేయాలి ఆ గవర్నమెంట్ని. గవర్నమెంట్ ఉన్నది ప్రజల కోసమే. ఎందుకు అసలు మీకు బుర్ర పెట్టి ఆలోచించట్లేదు? ప్రశ్నించండి. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగోపోతే అది బాగునే చేసుకునే బాధ్యత మనకుంది. గట్టిగా వెళ్ళి ప్రశ్నిస్తే ఎందుకు నీట్గా మెయింటైన్ చేయరు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ అయినా? మనం ఎంకరేజ్ చేయబట్టే కదా ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి, మన నెత్తి కూర్చుంటున్నాయి. కొంచెం సెన్స్ పెట్టి ఆలోచించండి. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేవి ప్రతి ఒక్కరికి హక్కు, ప్రతి ఒక్కరికి మంచి జరిగేదే. కానీ దీనివల్ల ఎవరికి చెడు జరగదు. మీరు మీ అధికార పార్టీ లేకపోతే మీరు ప్రేమించే లీడర్ మొత్తంలో పడిపోయి మీరు ఏదో అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించండి. ఇవి కాకుండా మీరు ఏ లీడర్ కన్నా సపోర్ట్ చేసుకోండి, ఆ సమస్యే కాదు. కానీ మెడికల్ కాలేజ్ అండ్ స్కూల్స్ అనేవి ఖచ్చితంగా పేదవాడి హక్కు. ఇవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. మిగతా విషయాలు మీరు పీపీపీ పద్ధతులు చేసుకోండి. మీ అమరావతి పీపీపీ పద్ధతులు కట్టుకోండి. స్కూల్ ఇది రోడ్స్ ఉంటాయి కదా, ఇంకా ఈ పవర్ ప్లాంట్ అని ఏదైనా సరే ఇవన్నీ మీరు పీపీపీలో చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఇంకా మిగిలేవి పేదవాడికి అవి మాత్రమే. మీరు అవి కూడా ప్రైవేట్ చేసుకిస్తే ఇంక పేదవాడి చేతిలో ఏమీ ఉండవు. పేదవాడు ఇంకా నిరుపేదవాడు అవుతాడు తప్ప వాడికి ఏ మంచి జరగదు. ప్లీజ్ దీన్ని కొంచెం ఆలోచించాల్సిన విధంగానే కోరుకున్న రిక్వెస్ట్ చేసుకున్నాను అందరినీ. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. చదువుకున్న వాళ్ళనే ఇల్లిటరేట్స్ని అడగట్లేదు. ఎందుకంటే నేను ఇల్లిటరేట్స్ ఎప్పుడు ఇల్లిటరేట్స్గా ఉండిపోతారు. వేలుముద్ర బ్యాచ్ ఎప్పుడు వేలుముద్ర బ్యాచే. నేను వాళ్ళని బ్రతిమాలుకోవట్లేదు, ఓన్లీ చదువుకున్న వాళ్ళని మాత్రమే అడుక్కుంటున్నాను, బతిమాలుకుంటున్నాను. ఆలోచించమని చెప్పి బుర్ర పెట్టి. ఇది మీ ఊరికి మంచి జరుగుతుంది, మీ జిల్లాకి మంచి జరుగుతుంది, మీ మండలానికి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఒక్కసారి ఒక హెల్త్ సమస్యతో మీరు ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే మీకు తెలిస్తే ఆ బాధ ఏంటన్నది. నేను చూస్తున్నాను డైలీ, నేను చూస్తున్నాను, నా కళ్ళతోనే చూస్తున్నాను ఎంత ఖర్చు అవుతుందో. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రైవేట్ హాస్పిటల్స్ నాకు తెలుసు. సో నేను నా కళ్ళతో చూసాను కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి. సో ప్లీజ్ ఆలోచించండి, ముందడుగేయండి. లేదు మీరు ఇలాగే ఉంటారంటే సంగనాకి పొండి, నాకే సంబంధం లేదు. బట్ నేను అయితే మాత్రం ఈ విషయంలో జగన్ గారి వైపే ఉంటాను.
మీరు నన్ను తిట్టుకున్నా ప్రాబ్లం లేదు, తిట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు, ఫాలో అయినా ప్రాబ్లం లేదు, ఫాలో అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. థ్యాంక్ యూ. బై బై. జై హింద్. జై శ్రీరామ్.